ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా గట్ హెల్త్ బాగుంటే మనకు అనారోగ్య సమస్యలు రావు, చాలా హెల్తీగా ఉంటామని చెప్తూ ఉంటారు. అయితే ఈ గట్ హెల్త్ బాగుందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి గట్ హెల్త్ బాగాలేకపోతే? టెస్ట్లు ఏముంటాయి? గట్ హెల్త్ బాగుండాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ అగర్వాల్ ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా అంటే గట్ హెల్త్, చాలా మందికి గట్ హెల్త్ సరిగా లేదు, మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తారు. ఈ గట్ హెల్త్ అనేది ఒక 5-6 ఏళ్ల నుంచి బాగా మాకు కూడా అర్థమైన విషయము. గట్ హెల్త్ ఎందుకు బాగోదు, బాగలేదని మాకు ఎలా తెలుస్తుంది? గట్ హెల్త్ అన్నట్టు మీరు చెప్పినట్టు ఈ మధ్యను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో కొంచెం కామన్‌గా వింటున్నారు. అందరూ మా గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు సోషల్ మీడియాలో కానీ ఎవ్రీవేర్ చాలామంది మాట్లాడుతున్నారు. బేసికలీ గట్ అంటే ఇట్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ అండి. ఫ్రమ్ అవర్ మౌత్ టిల్ ది ఏనస్ సిస్టమ్ అంతాని గట్ అంటాం. అసోసియేటెడ్ మన డైజెస్టివ్ లివర్, ప్యాంక్రియాస్ అన్నిటిని మనం గట్ అంటాము. చాలామంది గట్ హెల్త్ ఏంటి అంటే జస్ట్ పొట్ట బాగుంది, నొప్పి లేదు, ఆర్ టైంకి తింటున్నాము, ఆకలి అవుతుంది, మోషన్ అవుతుంది, దట్ ఈస్ వాట్ ఈస్ గట్ హెల్త్ అంటారు. బట్ గట్ హెల్త్ ఈస్ మచ్ మోర్ దాన్ దట్. మన మూడ్, మన స్ట్రెస్, స్లీప్, ఇమ్యూనిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గట్ హెల్త్ అనమాట. ఓకే, అది బాగున్నప్పుడు అంత బాగుంటుంది. అది డిస్టర్బ్ అవుతే ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతాయి. యువర్ ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుంది, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడము, వెయిట్ గెయిన్ అవ్వడము, స్ట్రెస్ అవ్వడం, యాసిడిటీ, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఇవన్నీ ఏంటంటే మన గట్ హెల్త్తో సంబంధించిన విషయాలు. గట్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది ఈ మధ్య? వై ఇంత గట్ హెల్త్ ఎందుకు బయటికి వచ్చింది? అది దానికి వీఆర్ ఆల్ మనమే దానికి రెస్పాన్సిబుల్ అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, స్ట్రెస్ పెరిగింది, స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అయిపోయింది, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చాలా ఫ్రీక్వెంట్, చాలా కామన్ అయిపోయింది పబ్లిక్లో. ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినందుకు ఏంటంటే గట్ హెల్త్ ఆర్ మన ఇంటెస్టైనల్ హెల్త్ చాలా హిట్ అయింది అనమాట. అండ్ అందువలన ఈ ఫ్రీక్వెంట్గా మీరు చూస్తూ ఉంటారు, యూనో ఏజ్ సంబంధం లేకుండా చాలామంది యూనో గట్ హెల్త్ ఏదో అసిడిటీ ప్రాబ్లమ్స్ ఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు ద స్టమక్ చాలామంది ఫేస్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు గట్ హెల్త్ బాగాలేదని తెలుసుకోవడానికి ఈ లక్షణాలైనా ఇంకా ఏమైనా టెస్ట్ ఉంటుందా? చాలా టెస్ట్స్ ఉంటాయండి గట్ ఇంటెస్టైన్స్కి రిలేటెడ్గా. అది పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి ఉంటుంది. ఓకే, యాసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఎండాస్కోపీ, అల్ట్రాసౌండ్ ఇలాంటి టెస్ట్లు చేస్తాము. పెయిన్ ఎక్కువ ఉంది ప్రిడామినెంట్లీ అంటే సిటీ స్కాన్ అవన్నీ కూడా ఉంటాయి. కొలనోస్కోపీ అదే టెస్ట్ ఉంటుంది, దాంతో కూడా మనకు ఐడియాస్ వస్తాయి. గట్ మైక్రోబయోమ్ టెస్టింగ్ కూడా ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే మనము గట్లో ఉన్న బ్యాక్టీరియాని కూడా టెస్టింగ్ చేస్తున్నాము. ఈ గట్ బ్యాక్టీరియా టెస్టింగ్ వలన మనము మన ఇంటెస్టైనల్ బ్యాక్టీరియాలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, వాటిని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు, అండ్ వాట్ స్టెప్స్ మనం దాని గురించి దాన్ని సెట్ చేయడానికి చేయొచ్చు. ఇలాంటి వేరే రకాల టెస్ట్లు గట్ ఉన్నాయండి. మైక్రోబియం టెస్ట్ అంటే ఆ టెస్ట్ ఎవరైనా చేయించుకోవచ్చా? అంటే ఈ మధ్య చాలా మంది చేయించుకుంటున్నారండి. బట్ దట్ ఈస్ నాట్ సజెస్టెడ్ అనమాట. స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు సజెస్ట్ చేస్తేనే ఎనీ టెస్ట్ ఫర్ దాట్ మ్యాటర్ చేయించుకోవడం బెటర్ ఉంటుంది. ఓకే, ఈ మధ్య మేము చాలా చూస్తాం, పేషెంట్స్ ఆన్ దేర్ ఓన్ టెస్ట్లు చేయించుకొని వస్తారు అండ్ భయంతో వస్తారు. సార్ ఇది కొంచెం రాంగ్ వచ్చింది సార్, నాకు చాలా టెన్షన్ ఉంది, 2 days నుంచి నిద్ర పట్టలేదు అని చెప్పేసి. అది తప్పండి. ఒక టెస్ట్ చేయడానికి ఒక కారణం ఉండాలా, ఒక రీజన్ ఉండాలా, అండ్ దాన్ని క్లినికల్ కంటెక్స్ట్ బట్టి మేము ఆ టెస్ట్ని ఇంటర్ప్రిట్ చేస్తాము. సో ఈ గట్ హెల్త్ టెస్ట్ ఆర్ గట్ మైక్రోబయోమ్ టెస్టింగ్ కూడా ఒక డాక్టర్ సజెస్ట్ చేస్తే కానీ చేయించుకోవడము మేలు. ఎస్, ఈ గట్ మైక్రోబయోమ్ సరిగా లేదంటే మళ్ళీ దానికి ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అవేనా, లేకపోతే ఇంకా ఏమైనా సజెస్ట్ చేస్తారా డాక్టర్ గారు? ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది దానికి? గట్ మైక్రోబయోమ్ డిస్రప్షన్కి ట్రీట్మెంట్ అంటే మేడం డయట్ ఒకటి ఉంటుంది. జస్ట్ మెడిసిన్స్ కాకుండా వీ హ్యావ్ టు లుక్ అట్ ది ఓవరాల్ పిక్చర్ అనమాట. బికాస్ యాంటీబయాటిక్స్ ఆర్ ప్రోబయోటిక్స్ యూ విల్ టేక్ ఫర్ మనం కొన్ని రోజులే తీసుకుంటాం కదా. బట్ ఇది గట్ హెల్త్ ఈజ్ అ లైఫ్ లాంగ్ థింగ్. సో దాన్ని మెయింటైన్ చేయాలంటే మనము ఒక లైఫ్ లాంగ్ చేంజెస్ ఉండాలి మనకు.
హెల్దీ ఫుడ్ తినడము, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. డయట్‌లో చేంజెస్ ప్రోబయోటిక్ డయట్స్ ఉంటాయి హ్మ్. మనకు లైక్ పెరుగు ఇవన్నీ ఉంటాయి. కామన్ గుడ్ ఫుడ్స్, అవాయిడింగ్ ద జంక్, అవాయిడింగ్ అన్‌హెల్తీ ఫుడ్స్ ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. హ్మ్. షార్ట్ టర్మ్‌గా ఇనీషియల్లీ గట్ స్పెసిఫిక్ యాంటీబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ కానీ, ప్రీబయోటిక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఓవర్ లాంగ్ టర్మ్ మనము మన డయట్, లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ మెయింటైన్ చేస్తేనే యూ విల్ బి హావింగ్ అ గుడ్ గట్ హెల్త్ అన్నమాట. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. గట్ హెల్త్ పాడవుతుంది అంటే మనం తీసుకునే ఆహారాలు, స్ట్రెస్సు ఇలాంటివి. అసలు స్లీప్ అనేది ఎవరికీ సరిగా 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అని చెప్తుంటారు. దాంట్లో ఒక 2 గంటలు కూడా సరిగ్గా నిద్రపోతున్న పరిస్థితి మనం చూడట్లేదు. అంతేకాదు గట్ అనేది మనకి సెకండ్ బ్రెయిన్ అని కూడా చెప్తూ ఉంటారు. యెస్. అంటే ఈ పొట్ట బావుంటే మన ఆలోచనలు మంచిగొస్తాయా? ఎట్లా డిఫైన్ చేస్తారసలు దాన్ని? సీ గట్ మీరు కరెక్ట్ చెప్పినట్టు ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ బికాస్ చాలా న్యూరో ట్రాన్స్‌మిటర్స్, బ్రెయిన్ రిలేటెడ్ నర్వ్స్ అవన్నీ మనకు ఇంటెస్టైన్‌లో ఉంటాయన్నమాట. మనం మూడ్ మాడ్యులేటర్స్ గూడా హార్మోన్స్ మనకు డోపమైన్, సెరోటోనిన్ కానీ హ్మ్. దే ఆర్ రిలేటెడ్ టు ది అబ్డోమెన్. హ్మ్. సో ఏందంటే ఇఫ్ మన గట్ బాగుంది అంటే మన మూడ్ బాగుంటుంది. హ్మ్. ఈ హార్మోన్ రిలీజెస్ బాగుంటాయి. మీరు చూస్తారు చాలామంది స్ట్రెస్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఎయిదర్ వాళ్ళకి కొంచెం కాన్‌స్టిపేషన్ అంటారు, లేకపోతే డయేరియా అంటారు. హ్మ్. ఆర్ కొంతమంది ఫ్రీక్వెంట్‌గా గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బాగా స్ట్రెస్‌లో ఉంటారు. సో, హ్మ్. ఇట్స్ ఎ టూ వే స్ట్రీట్ అన్నమాట. హ్మ్. గట్ బ్రెయిన్ కమ్యూనికేషన్ అంటాం దీన్ని. ఆర్ గట్ బ్రెయిన్ యాక్సెస్. సో, హ్మ్. ఈ గట్ బ్రెయిన్ యాక్సెస్ డిస్టర్బెన్స్ వల్లనే చాలా ఈ ఫంక్షనల్ జీఐ డిసార్డర్స్ మనకు ఐబీఎస్ ఇలాంటి హ్మ్. చాలా డిసార్డర్స్ మనం చూస్తాము. ఓకే. సో, గట్ హెల్త్ బాగుంటే ఆబ్వియస్లీ మనకు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతది. బికాస్ ఆఫ్ దిస్ పాజిటివ్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ మనం రిలీజ్ చేసేది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఈ గట్ హెల్త్ బావుండాలంటే ఆ రోజుకి ప్రీబయోటిక్ ఒక కోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఇలాంటివి తీసుకోవటం గాదు. లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేయాల్సిందే. హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. మనం పొట్టలో ఏదైతే వేస్తామో మీరన్నట్లు అదే మన గట్‌ని కాపాడుతుంది. అదే మన గట్‌ని పాడు చేస్తుంది. కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవాలనేదే కాన్సెప్ట్. యెస్. 100% అండి. ఇప్పుడు 6 డేస్ నేను జంక్ తింటాను, అది హ్మ్. తింటాను, ఇది తింటాను. ఎవ్రీ వీకెండ్ హ్మ్. ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, స్మోకింగ్ చేస్తాను. హ్మ్. బట్ ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ఏసుకొని నేను నా గట్ హెల్త్ బావుంది. బాగుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తే దట్స్ రాంగ్ హ్మ్. కదా! ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బయట హ్మ్. తినండి, జంక్ ఫుడ్ తినండి చాలా మంది హ్మ్. బట్ అదే లైఫ్ స్టైల్ పెట్టుకొని జస్ట్ హ్మ్. ఒక కోర్స్ ఆఫ్ ఒక హెల్ప్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని నా గట్ బాగుండాలి అంటే హ్మ్. తప్పండి. దట్ ఈస్ నాట్ మనకు హౌ అవర్ సిస్టమ్ వర్క్స్. యెస్. ఈ అసిడిటీ యాసిడ్ రిఫ్లెక్షను ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతది కదా డాక్టర్ గారు ఇప్పుడు? 100% హ్మ్. అండి. యాసిడిటీ, హ్మ్. యాసిడ్ రిఫ్లక్స్ మీరు చూస్తున్నారు చిన్న చిన్న హ్మ్. పిల్లలు కూడా వస్తారు ఈ హ్మ్. మధ్య యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది, యాసిడిటీ అని. ఎందుకు అవుతుంది సార్ అంటారు. ఓకే. ఇదే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే. హ్మ్. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, స్పైసీ ఫుడ్, హ్మ్. స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ హ్మ్. ఇవన్నిటి వలన యాసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ హ్మ్. బాగా పెరిగిపోయినాయి. హ్మ్. అండ్ ఇందువలన ఏందంటే చాలా మందికి సింప్టమ్స్ హ్మ్. వస్తున్నాయి. చాలా మంది ఏందంటే ఆహ్, విత్ ఆర్ వితౌట్ ద నీడ్ మెడిసిన్స్ వాడేస్తున్నారు. హ్మ్. సో, ఇవన్నీ ఏందంటే గట్ హెల్త్‌ని డిస్టర్బ్ చేస్తాయి. అండ్ హ్మ్. గట్ హెల్త్ డిస్రప్ట్ అయినందుకు, అది డిస్టర్బ్ అయినందుకు గూడా మనకు ఇవన్నీ సింప్టమ్స్ హ్మ్. బయటపడతాయన్నమాట. చూస్తాం కదా డాక్టర్ గారు. ఏదైనా ఒక ప్రాబ్లమ్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్ రాసిన యాంటీబయోటిక్స్ అయినా సరే, అవేసుకుంటే కొన్ని రోజుల వరకు ఆ పొట్టంతా ఆందోళనగా, మంటగా ఎలాగో ఉంటుంది. సో, దాన్ని సరిచేయడానికి మళ్ళీ డాక్టర్సే ప్రోబయోటిక్స్ అనేవి ఇస్తూ ఉంటారు. చూడండి ఎనీ హ్మ్. యాంటీబయోటిక్ ఓకే. మనం ఒక యాంటీబయోటిక్ ఫర్ వాటెవర్ రీజన్ హ్మ్. జలుబో, దగ్గో ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ మనం యాంటీబయోటిక్ వాడుతుంటే అది గుడ్ బాక్టీరియా, బ్యాడ్ బాక్టీరియా చూసుకోదు. ఒక హ్మ్. యాంటీబయాటిక్ మనం వాడామంటే మన గట్‌లో ఉన్న బాక్టీరియా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. సో, దాన్ని గట్ డిస్బయోసిస్ అంటాము. అంటే అందులో ఏందంటే ద క్వాలిటీ యాస్ వెల్ యాస్ ద క్వాంటిటీ ఆఫ్ అవర్ ఇంటెస్టైనల్ బాక్టీరియా డిస్టర్బ్ అయిపోతుంది. హ్మ్. అండ్ అందువలన ఏందంటే మనకు ఈ బ్లోటింగ్ కానీ, ఇండైజెషన్ కానీ చాలామంది యాంటీబయాటిక్ యేసుకుంటే హ్మ్. వాళ్ళకి విరేచనాలు అవుతాయని జెప్తారు. హ్మ్. సో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ యాంటీబయాటిక్ అసోసియేటెడ్ గట్ డిస్బయోసిస్ హ్మ్. అన్నమాట. సో, అందుకే మేమేం జెప్తామంటే యాంటీబయాటిక్ మీరు అవసరం ఉంటేనే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. హ్మ్. ఓకే. దాన్ని యాంటీబయాటిక్‌తో గట్ డిస్బయోసిస్ అయ్యే ఎఫెక్ట్స్‌ని దాన్ని తగ్గించడానికి హ్మ్. నేచురల్ ప్రోబయోటిక్స్ ద బెస్ట్ నేచురల్ ప్రోబయోటిక్ అది కన్జ్యూమ్ జేయడం బెటర్ ఉంటుంది.
కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని యాంటీబయాటిక్స్‌తో పాటు ప్రోబయాటిక్స్ ఇవ్వడం కామన్ ఉంటుంది. అండ్ కొన్ని యాంటీబయాటిక్ మెడికేషన్స్ ఏందంటే కొంచెం ఇరిటెంట్ ఉంటాయి. మన స్టమక్ లైన్‌ని కొంచెం ఇరిటేట్ చేస్తాయి. సో, వాటితో పాటు కొంచెము యాంటాసిడ్ టాబ్లెట్స్ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ తీసుకోవడం మంచిది. ప్రాబ్లమ్ ఏందంటే జనాలు ఈ యాంటాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటారు. అరే! ఇది బాగుంది అని చెప్పేసి అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఒక 2 వీక్స్ కోసం మేము కామన్‌లీ ప్రిస్క్రైబ్ చేస్తాము. 2, 3 వీక్స్ అంటే వాళ్ళు 2, 3 మంత్స్ ఆర్ ఎక్కువనే తీసుకుంటారు. సో, అందువలన కూడా చాలా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ పడతాయి. మన గట్ డిస్బయోసిస్ కొంచెం వర్సన్ అవుతుంది. ఈ డయాబెటిక్స్‌లో కూడా మనం ఈ గట్ ఇష్యూ చూస్తాం కదా డాక్టర్ గారు. యెస్. వాళ్ళకెప్పుడు డయేరియా అనేది ఉంటుంది. డయాబెటిక్స్‌లో వెరీ యూనిక్ పాపులేషన్ అన్నమాట. వాళ్ళకేందంటే వాళ్ళ డిసీజ్ వలన, వాళ్ళు డయట్ వలన, వాళ్ళు వాడే మెడిసిన్స్ వలన, అన్నిటి వలన ఏందంటే వాళ్ళకు డైజెస్టివ్ సింప్టమ్స్ కొంచెం ఎక్కువుంటాయి. లాంగ్ టర్మ్ డయాబెటిస్ పేషెంట్స్‌కి ఏందంటే వాళ్ళకు డయాబెటిక్ గ్యాస్ట్రోపారెసిస్ ఉంటుంది. వాళ్ళ ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ అన్నట్టు డిస్రప్ట్ అయిపోతుంది. సో, కొంతమంది కాన్‌స్టిపేషన్ అంటారు. కొంతమంది డయేరియా అంటారు. వాళ్ళు వాడే మెడిసిన్స్ కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ వలన కొంతమందికి డయేరియా ఉంటుంది. జీఐ అప్సెట్ కామన్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అన్నమాట. మన స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉన్న బ్యాక్టీరియా డిస్టర్బెన్స్, అబ్నార్మల్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం కొంచెం డయాబెటిక్ పేషెంట్స్‌లో కొంచెం కామన్‌గా చూస్తాము. సో, ఇవన్నిటి వలన ఇంకా చాలా కారణాలున్నాయి ఆబ్వియస్లీ. సో, ఇవన్నిటి వలన ఏందంటే వాళ్ళకు బ్లోటింగ్ అని, అసిడిటీ అని, గ్యాస్ట్రిక్ అని ఆర్ బౌల్ డిస్టర్బెన్సెస్, కాన్‌స్టిపేషన్ కానీ లేకపోతే విరేచనాలు అవ్వడం ఇవన్నీ చాలా కామన్ అన్నమాట. యెస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. గట్ హెల్త్ బాగుండాలి అంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు టెస్టులు చేస్తారు. వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఒక 50% మనకు హెల్ప్ చేస్తే 50% మన లైఫ్ స్టైల్ చేంజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా ఇంకా గట్ హెల్త్ గురించి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు, గట్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి మీరిచ్చే సలహాలు, సూచనలు అంటే ఏంటి ఫైనల్‌గా? ఎనీబడీ ఎవరికన్నా గట్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అంటే మై నంబర్ 1 ఈస్‌కి మీరు డయట్ ఫోకస్ చేయండి. ఓకే. హెల్తీయర్ ఫుడ్ తినండి. ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్యాకెట్స్‌లో వచ్చే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఎంత కంటామినేషన్ ఉందో ఈ మధ్య మనం అవన్నీ చూస్తున్నాము. సో, అది కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్‌మెంట్, స్లీప్, మెయింటైనింగ్ ఎ గుడ్ స్లీప్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్రెష్ హెల్తీ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది. నేను రిపీటెడ్ అవుతుంది బట్ కర్డ్ ఇంక్లూడ్ చేయడం డైట్‌లో చాలా మంచిది. హోల్ గ్రెయిన్స్ ఆర్ మచ్ బెటర్. అడిక్వేట్ వాటర్ ఇంటేక్, అడిక్వేట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ రెస్ట్. ఈ బేసిక్ నథింగ్ మేజర్, నథింగ్ హైఫై, నథింగ్ మనం చేయలేము మన డైలీ సిట్యుయేషన్‌లో కాదు. ఈ బేసిక్స్ మనం చేసుకుంటే ఏందంటే ఓవరాల్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్‌కి గట్ హెల్త్ అన్నట్టు చాలా బాగుంటుందండి. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలా చక్కగా చెప్పారు. చాలామంది కూడా అవసరం ఉన్నా, లేకున్నా, అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేయించుకోవడం, ఊరికే పానిక్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. గట్ మైక్రోబియం గురించి చాలా చక్కగా చెప్పారు. సో, అది ఆ డాక్టర్ చెప్తే అవసరమవుతే చేయించుకోవాల్సిన టెస్ట్. సో, ఈ పద్ధతులు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ బయట ఫుడ్ తినకుండా, జంక్ ఫుడ్ తినకుండా ఇంటి ఫుడ్ తిని మన హెల్త్‌ని మనం సరి చేసుకోవచ్చు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.